అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. డాడీ చేపలు తెచ్చారండి. అమ్మ చేపలతో కూర వండుతానంది. అది కూడా మామిడికాయ వేసి వండుతానందండి. మామిడికాయల సీజన్ కదండి. అసలు అమ్మ ఏం చేస్తుందో చూద్దామండి. ఫస్ట్ చేపలు చేయాలి కదండి. పదండి అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. చూసారా, అనుకున్నట్టుగానే చేపలు చేస్తుంది. చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఆ చేపలు గోదావరి నుంచి తెచ్చారండి. గోదావరి చేపలు అంటండి చాలా బాగున్నాయండి. మరి డిజైన్గా ఉన్నాయి చేపలు. ఎంత ఓపిక లేకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా తనే చేసుకుంటుందండి చేపలు. చేపలు ఎక్కువ ఇష్టం అండి. చూడండి ఎలా చేస్తుందో. స్పీడ్‌గా చేసేస్తదండి. చేపలు అంటే చాలా చాలా ఇష్టం. చూసారా, ఎవ్వరిని సహాయం అడగదండి. చూడండి కూర వండుతుందంట, చూద్దామండి. చేస్తున్నావు మామిడికాయ చేపలు. మామిడికాయ చేపలా? ఇవి నేను చేశాం కదా చేపలు, అవేనా? ఇలా ఉన్నాయి. ఎన్నమ్మ ఈ చేపలు? అర కేజీ చేపలు. మామిడికాయతో వండుతావా? మామిడికాయలు ఎన్ని? ఒక మామిడికాయ నర. ఇంకా 6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. అమ్మా, ఇంకా వెల్లుల్లిపాయ ఒక 4 రెబ్బలు వేయాలా? మామిడికాయ చెక్కుతున్నావా? మామిడికాయని చెక్కుకోవాలి. మామిడికాయని చెక్కేసి ఇప్పుడు మళ్ళీ మామిడికాయలోకి వచ్చావమ్మా. మామిడికాయ రోజులు కదా. మామిడికాయ రోజులేనా? మామిడికాయ రోజులు కాబట్టి మామిడికాయ. చింతకాయలు అయిపోయినాయా? చింతకాయ రోజుల్లో చింతకాయలు, చింతకాయ రోజుల్లో మామిడికాయ, మళ్ళీ చింత చిగురు. అబ్బా, బోల్డ్ రకాలు చేస్తున్నావమ్మా. ఈ చేపలు 1 కేజీ చేపలు ఉంటాయా? చిన్న చిన్న చేపలు, ఇంకా చిన్న చేపల కింద ఉండేయడమే, ముక్కలు కోయక్కర్లేదు. సరే. మామిడికాయ ముక్కలను చూడండి ఎంత స్పీడ్గా కట్ చేసేస్తుందో. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తుందండి. చూడండి ఎలా కట్ చేస్తుందంటే చాలా ఇష్టం. ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలైనా పర్లేదండి. మామిడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ మాత్రం వేయకూడదండి, పేస్ట్ చేయకూడదు. వాటర్ వేసి బరగ్గా పట్టుకోవాలండి. బరగ్గా పట్టుకుంటేనే కర్రీకి బాగుంటుందండి. చూడండి వెల్లుల్లి రెబ్బలు ఉలుస్తున్నారు. 4 వెల్లుల్లి రెబ్బలండి. అంతకంటే ఎక్కువ పడవండి, పెద్దగా ఉన్నాయి కదండి. అవే చిన్నవి అయితే ఒక 8 వేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని కలిపి బరగ్గా పేస్ట్ చేసుకోవాలండి. బరగ్గా పేస్ట్ చేసుకుంటే మనం కూరకి చాలా చాలా బాగుంటుందండి. అక్కడక్కడ మామిడికాయ ముక్క తగులుతూ ఉంటుంది కదండి. మామిడికాయ ముక్క తగులుతుంటుంటే రుచిగా ఉంటుందండి. కొంతమంది మామిడికాయ ముక్కల్ని అంటే రోట్లో కూడా దంచొచ్చండి. దంచలేమండి, కొంచెం కష్టం. అందుకండి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలన్నీ మిక్సీ పట్టాలండి. బరగ్గా పేస్ట్ చేసుకొని తెస్తానండి అంతలోపలికి. తర్వాత చూద్దామండి. అదేలే, స్పూన్ వేసి ఒక పావు చెంచా. సరే. పచ్చిమిరపకాయలు 6 ఘాట్లు పెట్టుకున్నవి. పచ్చిమిరపకాయలు 6. చేపలు బాగున్నాయమ్మా. భలే అందంగా ఉన్నాయి చేపలు. డిజైన్గా ఉన్నాయి చేపలు. మామిడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి కలిపి బరగ్గా పట్టుకుందాం మిక్సీ. వాటర్ ఏమి వేయకుండా, అంతేనా? సరే, ఇవన్నీ కలిపేయాలమ్మా. కలిపేయాలి. పసుపు కొంచెం వేయాలి. ఒక పెద్ద స్పూను కారం. ఒక పెద్ద స్పూన్ కారం. స్పూన్లు తర్వాత కొంచెం స్పూన్ వేసి కొంచెం వేసాం. తర్వాత మనం మసాలా పొడి, ఆల్ ఇన్ వన్ మసాలా పొడి. అంతేనా? ఏది చూపించు. కొంచెం వేయాలి, ఓ చిన్న స్పూను. అంతేనామా? దీనికి ఆయిల్ ఏం అక్కర్లేద్దమ్మా. వేయాలి, దీంట్లోనే వేసేయడమా? సరే. కొంచెం 2 చెంచాలు ఆయిల్, అంతే. దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందమ్మా. చింతకాయలు కూడా ఇలా చేయొచ్చు, మనం చేయలేదే, అయిపోయినాయి చింతకాయలు. ఇప్పుడు మామిడికాయలు అన్నీ కలిపి ఎన్ని వాటర్? 1/2 లీటర్ ఉంటాయమ్మా. 1/2 లీటర్ వాటర్ ఈ మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాం. అదేలే, మామిడికాయ ఇది ఉంది కదా కొంచెం రద్దు. ఫస్ట్ ఈ కలుపుకోవాలా? ఈ మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేయాలి చేపలకి. బాగుంటుందా? సరే. వండుతారులే. మీ పెద్ద అబ్బాయికి ఇష్టమా? మీ అల్లుడికి ఇష్టమా? మీ పిల్లల కోసం అన్నమాట. వాటర్ వేసేసావు. ఇంకెళ్ళి ఉండేడమ్మా. ఎంత ఈజీ.
అరగంట అయితే అయిపోయినట్టే. అయిపోయినట్టు. అబ్బా డెడ్ ఈజీ అమ్మ ఇది. బాగుంటుంది. 2 రోజులైనా 3 రోజులైనా కూర అలాగే ఉంటుంది, పాడవదు. వీటికి తాలింపులు గీలింపులు ఏమి ఉండవు, డైరెక్ట్ ఇలా పెట్టేయడమే అన్ని కలిపేసి. ఒక అరగంట సేపు ఉడకాలమ్మ ఇలాగా. సరే మూత పెట్టేస్తున్నావా? సరే సరే పడిపోయిందమ్మా, సరిపోలే మూత. సరే సరే మూత పెడుతున్నావమ్మా. మూత పెట్టేసి అరగంట తర్వాత అయిపోతుంది అప్పుడు. సరే అప్పుడు చూద్దాం. అయిపోయిందా కూర? అయిపోయింది. ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టాలి. ఫస్ట్ దాకా పట్టుకోవాలి కూర, దాకా పట్టుకోవాలి. దానికి ఉండిపోవాలి. అయిపోయింది కూర. అయిపోయినట్టు. ఇంకా కావాలంటే కొంచెం సేపు ఎగర పెట్టాలి. మీకు 4 ఉన్నారనుకో అలా దింపేసుకోవచ్చు. అదే పెనం కదా కొంత దగ్గర పడిపోవాలి. దగ్గర పడితే ఇంకా బాగుంటది అనమాట. చాలా బాగుంటదా? ఫస్ట్ అయినా ఏ కూర ఉండినా కొంచెం హైలో పెట్టుకుని తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. అంతేనా? కూర అయిపోయినట్టే. చేపలు కాపాడుతున్నాయా? చేపలు కనపడుతున్నాయి. సరే సరే మీరు కూడా వండుకోండి. సరే సరే. మామిడికాయ చేపలు ఉండేను, అది చూసి ట్రై చేయండి, నన్ను ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. సరే సరే వచ్చేసింది మా అమ్మకి. సరే సరే.